Hello friends, welcome to stockmarketsnow.com. లాస్ట్ వీక్ నుంచి మనము స్టాక్ మార్కెట్స్ గురించి ఒక సిరీస్ స్టార్ట్ చేసాము. లాస్ట్ వీక్ మనం లైవ్ సెషన్ కలిగి ఉన్నాము, బట్ ఈ వీక్ లైవ్ సెషన్లో మనకి చాలా డిస్టర్బెన్స్ వస్తుందని నేను రికార్డింగ్ సెషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో లాస్ట్ వీక్ మనం స్టాక్ మార్కెట్స్లో ఎందుకు ఎంటర్ అవ్వాలి, స్టాక్ మార్కెట్ నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, వచ్చే రిటర్న్స్ ఎలాగ ఉంటాయి, వీటన్నిటి కోసం డిస్కస్ చేసాం. అలాగే రూల్ నెంబర్ 72 అంటే ఏంటి, అంటే మన పెట్టిన అమౌంట్ ఎన్ని ఇయర్స్లో డబుల్ అవుతుంది, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూసాం. అదేవిధంగా మనము వాట్ ఈస్ ద రియల్ రిటర్న్, మనకి డిఫైన్డ్ రిటర్న్ అంటే ఏంటి, రియల్ రిటర్న్ అంటే ఏంటి, అలాగే పవర్ ఆఫ్ CAGR కాంపౌండింగ్ రిటర్న్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనము డిస్కషన్ చేసాము. అలాగే ఒక ట్రేడింగ్ స్టార్ట్ చేయడానికి, ఒక న్యూ పర్సన్ స్టాక్ మార్కెట్లోకి వస్తే ట్రేడింగ్ స్టార్ట్ చేయడానికి ఆయనకి ఎటువంటి అకౌంట్స్ కావాలి, సో ఆ అకౌంట్స్ ఎలా వర్క్ అవుతాయి, వీటన్నిటిని కూడా డీటెయిల్డ్గా మనము లాస్ట్ వీక్ డిస్కషన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు దాన్ని కానీ చూడకపోతే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఆ యొక్క వీడియోని చూడొచ్చు. సో ఈ వీక్ మన స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి అనేది చూద్దాము. ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ చూసాం, మరొకసారి నేను దాన్ని మీకు రిమైండ్ చేస్తాను. స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్స్లో ఎవరెవరు ఉంటారు, స్టాక్ మార్కెట్స్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ 3 టాపిక్స్ని ఈరోజు మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ ద స్టాక్ మార్కెట్. మీకు ఆల్రెడీ లాస్ట్ వీక్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టాక్ మార్కెట్ అంటే ఇది ఒక బ్రిడ్జ్ లాగా అనమాట. ఒక బ్రిడ్జ్ ఏం చేస్తుంది, అటువైపు ఉన్నవారిని ఇటువైపు ఉన్నవారిని కూడా అది కలుపుతుంది. సో అటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపు రావచ్చు, ఇటువైపు ఉన్న వాళ్ళు అటువైపు రావచ్చు. సో స్టాక్ మార్కెట్ కూడా ఏం చేస్తుందంటే, వన్ సైడ్ మీకు ఇన్వెస్టర్స్ ఉంటారు, ఆ ఇన్వెస్టర్స్ దగ్గర ఎక్సెస్ మనీ ఉంటుంది, ఒకవైపు కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీస్ దగ్గర డెఫిసిట్ అమౌంట్ ఉంటుంది. అంటే మీ దగ్గర ఇప్పుడు ఎక్కువ అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ని మీరు ఏం చేస్తున్నారు, బ్యాంక్లో పెడుతున్నారు. బ్యాంక్లో పెట్టడం వల్ల మీకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేటు చాలా తక్కువగా ఉంది. దాన్ని మనము రియల్ రిటర్న్లో మనకు వచ్చేటువంటి రిటర్న్ ఎంత వస్తుంది అనేది మనం చూసాం. సో అదే స్టాక్ మార్కెట్లో పెడితే మీకు బ్యాంక్కి ఇచ్చేటువంటి రిటర్న్ కన్నా ఎక్కువ వస్తుంది. సో అది ఎలాగనేది కూడా మనం CAGR కాంపౌండింగ్ రేట్ ఆఫ్ రిటర్న్లో చూసాం. సో దాన్ని బట్టే స్టాక్ మార్కెట్స్కి అందరూ రావడం జరుగుతుంది. ఈ స్టాక్ మార్కెట్ ఏం చేస్తుందంటే, ఇన్వెస్టర్స్ దగ్గర ఎవరి దగ్గర అయితే ఎక్కువ మనీ ఉందో, ఏ కంపెనీస్కి అయితే ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉందో వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తుంది. ఓకే, ఈ స్టాక్ మార్కెట్స్ అంటే ఏమీ లేదు, స్టాక్ ఎక్స్చేంజెస్. ఓకే, ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే NSE ఉంది, BSE ఉంది, MCX ఉంది, మనకి వరల్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్ కూడా మనం లాస్ట్ వీక్ చూసాం, మీరు ఒకసారి లింక్ రిఫర్ చేయండి. ఓకే, ఈ స్టాక్ మార్కెట్ ఏం చేస్తుంది, ఇన్వెస్టర్స్ని కంపెనీస్ని ఒక చోటికి చేరుస్తుంది. కాబట్టి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళకు నచ్చినటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ ద బేసిక్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్స్. అంతకంటే ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. మీరు ఏ కంపెనీలో సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలో అది మీకు చెందింది. దానికి స్టాక్ మార్కెట్ అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ అది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇన్వెస్టర్స్ అంటే ఎవరెవరు అయి ఉంటారు, ఇన్వెస్టర్స్ అంటే జనరల్ పబ్లిక్, అంటే మన అమౌంట్ బ్యాంకులో పెట్టుకునే కన్నా మనం స్టాక్ మార్కెట్లో పెట్టచ్చు. అలాగే ఇన్స్టిట్యూషన్స్, ఫర్ సపోజ్ ICICI బ్యాంక్, లేదంటే HDFC బ్యాంక్స్ కానీ, లేదంటే ప్రైవేట్ కంపెనీస్ కానీ, ఇవి కూడా ఏం చేస్తాయంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్సెస్ మనీని వాళ్ళు వేరే కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ రిటర్న్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే గవర్నమెంట్స్ కూడా మనకి స్టాక్ మార్కెట్స్లో వేరే కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా మనం చూస్తాము. వాటి గురించి నేను రాబోయే క్లాసుల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో స్టాక్ మార్కెట్లో మనం 2 రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒకటి IPO ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, దాన్ని ప్రైమరీ మార్కెట్ అంటారు. రెండోది సెకండరీ మార్కెట్. సెకండరీ మార్కెట్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి,
ఐపీఓ అంటే ఎప్పుడైనా ఒక కంపెనీ కొత్తగా స్టాక్ మార్కెట్లోకి రావాలి అనుకుంటే అది ఐపీఓ ద్వారా మాత్రమే రాగలుగుతుంది. సో ఫస్ట్ టైం ఒక కంపెనీ స్టాక్ మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేయబడుతుంది అంటే దట్ ఈస్ మీన్స్ ఐపీఓ. ఓకే, సో ఐపీఓ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఫస్ట్ టైము పబ్లిక్లో వాళ్ళ యొక్క స్టాక్స్ని ఆఫర్ చేస్తున్నారు. సో దీన్ని మనం ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. తర్వాత సెకండరీ స్టాక్ ఎక్స్చేంజ్, సెకండరీ మార్కెట్. సో ఈ సెకండరీ మార్కెట్ ఏంటంటే ఒకసారి కంపెనీ ఐపీఓ ద్వారా ఇంట్రడ్యూస్ చేయబడిన తర్వాత కొన్ని రోజులకి దాన్ని స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేస్తారు. అంటే మీరు ఏదైతే ఐపీఓలో కొన్నారో షేర్స్, వాటిని స్టాక్ ఎక్స్చేంజ్లో సెకండరీ మార్కెట్లో మీరు అమ్మడం కానీ కొనడం కానీ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా ఇప్పుడు సపోజ్ టీసీఎస్ తీసుకోండి, అది కొన్ని ఇయర్స్ బ్యాక్ అది ఆల్రెడీ ఐపీఓ ఇంట్రడ్యూస్ చేసి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఇప్పుడు మనం టీసీఎస్లో షేర్స్ కొనాలంటే ఐపీఓలో కొనలేం. ఎక్కడ కొనాలి? సెకండరీ మార్కెట్ స్టాక్ ఎక్స్చేంజెస్లో కొనుక్కోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాంట్లో ఎలా కొనాలి, ఎలాగ మనం స్టాక్ మార్కెట్స్లోకి ఎంటర్ అవ్వాలి అనేది చూసే ముందు అసలు ఈ స్టాక్ మార్కెట్లో ఎవరెవరు ఉంటారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, పార్టిసిపెంట్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఫస్ట్ మనం స్టాక్ మార్కెట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఆ స్టాక్ మార్కెట్స్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు, ఎవరు దాన్ని కంట్రోల్ చేస్తారు అనేది తెలుసుకుంటే మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడం. ఓకే, సో సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మనకి బ్యాంక్స్లో మనం అందరం డిపాజిట్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. మరి బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు ఎవరు మనకి గ్యారంటీగా ఒకవేళ బ్యాంక్ ఎత్తేసినా సరే మన డబ్బులు మనకి ఇప్పించగలరని ఎవరిని మీరు నమ్ముతారు? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే మీరు ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. మరి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు మాకు కంపల్సరీగా క్లెయిమ్ చేస్తే మాకు డబ్బులు ఇస్తారని మీరు ఎవరిని నమ్ముతారు? ఐఆర్డిఏ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే, సో అలాగే స్టాక్ మార్కెట్స్లో కూడా మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే స్టాక్ మార్కెట్లో ఎటువంటి మోసాలు జరగకుండా వాళ్ళందరినీ, ఒకవైపు ఇన్వెస్టర్స్ని మరొక వైపు కంపెనీస్ని, వీరిని ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ రెగ్యులేటర్ మనకు ఉండేది ఏంటంటే సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు సెబీకి scores.gov.in అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు కంప్లైంట్ రైజ్ చేస్తే మీ యొక్క ప్రాబ్లమ్స్ కానీ మీ యొక్క ఎన్ని ఇష్యూస్ ఉన్నా సరే మీరు దాంట్లో మీరు రికవర్ చేసుకోవచ్చు. రెండోది డిపాజిటరీస్ అంటే ఎప్పుడైతే మనం స్టాక్స్ కొంటామో అది మనకి డీమ్యాట్ అకౌంట్లోకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు మనకి ఫిజికల్ సర్టిఫికేట్స్ అనేది ఇచ్చేవాళ్ళు. ఫిజికల్ సర్టిఫికేట్ అంటే పలానా వ్యక్తి శివకుమార్ ఒక 100 షేర్స్ టీసీఎస్ కంపెనీలో కొన్నాడు, ఈ డేట్ని కొన్నాడు, సో హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ 100 షేర్స్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఫిజికల్గా ఇంటికి వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే ఇవంతా కూడా డీమెటీరియలైజేషన్ అయిపోయింది. అంటే ప్రతిదీ కూడా ఎలక్ట్రానిక్ ఫామ్లో సేవ్ చేయడం జరుగుతుంది. అంటే నా పేరు మీద ఒకవేళ నేను 100 షేర్స్ టీసీఎస్లో కానీ కొన్నట్లయితే ఆ 100 షేర్స్ని వాళ్ళు నా పేరు కింద వాటిని రిజిస్టర్ చేసి ఎలక్ట్రానిక్ ఫామ్లో ఒక సిస్టంలో సేవ్ చేస్తారనమాట. సో దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారంటే డిపాజిటరీస్ మెయింటైన్ చేస్తాయి. మనకి ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ డిపాజిటరీస్ ఉన్నాయి. ఒకటి ఎన్ఎస్డిఎల్, 2 సిడిఎస్ఎల్. సో 2 కూడా రెగ్యులరైజ్డ్ డిపాజిటరీస్. మీరు ఏ షేర్స్ కొన్నా సరే మీరు మీ యొక్క డీమ్యాట్ అకౌంట్లోకి వెళ్తాయి. ఆ డీమ్యాట్ అకౌంట్ ఈ సిడిఎస్ఎల్తో కానీ ఎన్ఎస్డిఎల్తో కానీ లింకప్ అయి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే షేర్స్ కొంటారో మీకు వెంటనే 2 డేస్కి సెటిల్మెంట్ అయిన తర్వాత మీకు ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే సిడిఎస్ఎల్ నుంచి కానీ ఎన్ఎస్డిఎల్ నుంచి కానీ వస్తుంది. ఏమని వస్తుంది? మీ అకౌంట్లోకి సో షేర్స్ డెబిట్ చేయబడ్డాయి.
ఒకవేళ మీరు అమ్మేశారు అనుకోండి, నెంబర్ ఆఫ్ షేర్స్ మీ అకౌంట్ నుంచి క్రెడిట్ చేయబడ్డాయి అనేసి మీకు మెసేజ్ వస్తుంది, అలాగే మెయిల్ కూడా వస్తుంది. సో మీ అకౌంట్ని, మీ యొక్క షేర్స్ని ప్రొటెక్ట్ చేసి, సేవ్ చేసి, మీ షేర్స్ని జాగ్రత్తగా వాళ్ళ లాకర్లో సేవ్ చేసే వాళ్ళని డిపాజిటరీస్ అంటారు, వీళ్ళు NSDL అండ్ CDSL. తర్వాత ఎక్స్చేంజెస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్టిసిపేట్ ఇన్ ది స్టాక్ మార్కెట్. ఎక్స్చేంజెస్ ఏం చేస్తాయి అంటే మనము ఒక కంపెనీలో షేర్స్ కొనడానికి కానీ అమ్మడానికి కానీ మనకు ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తాయి. ఓకే, సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనము ఆ యొక్క కంపెనీలోని మన షేర్స్ కానీ కొనడం కానీ అమ్మడం కానీ జరుగుతుంది. ఇంతకుముందు అంటే ఈ యొక్క టెక్నాలజీ రాకముందు డైరెక్ట్గా మన స్టాక్ ఎక్స్చేంజెస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఫ్రంట్ లైన్లో బ్రోకర్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. సో స్టాక్ ఎక్స్చేంజ్లోకి డైరెక్ట్గా ఎవరు కూడా ఎంటర్ అవ్వలేరు, కంపల్సరీగా ఒక బ్రోకర్ ఉండాలి. సో ఆ బ్రోకర్ దగ్గరికి వెళ్తే ఆ బ్రోకర్ ఏం చేస్తాడంటే మన చెప్పేటువంటి ఆర్డర్ని తీసుకువెళ్ళి ఆ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్లో చూపిస్తాడు. ఎవరైతే ఆ యొక్క ఆర్డర్ని చూస్తారో, మన ప్రైస్కి అగ్రీ అవుతారో, వాళ్ళు వచ్చి సరే ఈ ఆర్డర్ నేను కొనుక్కుంటానని చెప్పి తీసుకునేవారు. అది ఒకప్పుడు, అప్పుడు ఇంకా టెక్నాలజీ అది డెవలప్ అవ్వలేదు, అప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్స్ ఉండేవి. సో ఎక్స్చేంజెస్లో మనం డైరెక్ట్గా ఎంటర్ అవ్వలేము. ఓకే, సో మనకున్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి ఎక్స్చేంజెస్ ఏంటంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఇది ఫస్ట్ ఇండియాలో స్టార్ట్ చేయబడినటువంటి ఎక్స్చేంజ్. తర్వాత NSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, ఇది 2010లో స్టార్ట్ చేయబడింది. తర్వాత MCX అంటే మల్టీ కమోడిటీ ఇండెక్స్. ఓకే, ఇక్కడ మనకి కమోడిటీస్లో మనం ట్రేడింగ్ చేయాలి అనుకుంటే, కమోడిటీస్ అంటే ఏంటి, గోల్డ్, సిల్వర్, ఆయిల్, ఓకే, అల్యూమినియం, ఇలాంటి వాటి దాంట్లో, షుగర్, ఇలాంటి వాటి దాంట్లో మనం ట్రేడింగ్ చేయాలి అంటే సో మన MCX ద్వారా మాత్రమే చేయాలి. ఓకే, ఒకవేళ ఈక్విటీస్, డెరివేటివ్స్ ఇలాంటి వాటిలో మనం ట్రేడింగ్ చేయాలి అంటే సెన్సెక్స్ కానీ NSE కానీ మనం ట్రేడింగ్ చేయాలి. తర్వాత ఇంపార్టెంట్ పార్టిసిపెంట్ ఎవరంటే బ్రోకర్ ఆర్ కస్టోడియన్. సో ఈ బ్రోకర్ ఏం చేస్తాడంటే, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మనం డైరెక్ట్గా ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్తో ట్రేడింగ్ చేయలేము యాజ్ పర్ ద సెబీ రూల్. ఓకే, అంటే మన యొక్క ప్రొటెక్షన్ కోసమే దాన్ని ఏర్పాటు చేయబడింది. సో ఈ బ్రోకర్స్ ఏం చేస్తారంటే ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజెస్తో వాళ్ళు లింకప్ చేసుకుంటారు. ఆ యొక్క స్టాక్ ఎక్స్చేంజెస్ దగ్గర వాళ్ళు ఆథరైజేషన్ తీసుకుంటారు. సో మనకి ఈ బ్రోకర్స్ ఏం చేస్తారు, వాళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా స్టాక్ ఎక్స్చేంజెస్కి వాళ్ళు కనెక్ట్ చేస్తారు. మనం ఎప్పుడైతే బ్రోకర్కి ఒక ఆర్డర్ చేయమని చెప్పినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా స్టాక్ ఎక్స్చేంజెస్లో ఆర్డర్ని ప్లేస్ చేస్తారు. అలాగే ఫర్ సపోజ్ ఏ అనే పర్సన్ షేర్ ఖాన్ ద్వారా ఒక ఆర్డర్ ప్లేస్ చేశాడు. ఓకే, ఒక TCS 100 షేర్స్ బై చేస్తాను అని చెప్పి ఒక ఆర్డర్ ప్లేస్ చేశాడు. అదే సమయంలో మరి అటువైపు నుంచి కూడా సెల్లర్ ఉండాలి కదా. కార్వే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి మరొక ట్రేడర్ నేను TCS 100 షేర్స్ నా దగ్గర ఉన్నాయి, నేను మీకు అమ్మేస్తాను అని చెప్పి ఆర్డర్ ప్లేస్ చేశాడు. ఈ 2 ఆర్డర్స్ కూడా ఒక దగ్గరికే వస్తాయి, అయితే NSEకి వస్తాయి లేదా BSEకి వస్తాయి. ఓకే, ఈ ఒక దగ్గరికి వచ్చి ఈ 2 మ్యాచ్ అయినప్పుడు అక్కడ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో షేర్ ఖాన్ అయినా, కార్వే అయినా, మరి ఏ బ్రోకర్ అయినా సరే వాళ్ళ ఆర్డర్స్ అన్నిటినీ కూడా ఒక ఎక్స్చేంజ్కి పంపిస్తారు. ఆ ఎక్స్చేంజ్ దగ్గర ఈ యొక్క ఆర్డర్స్ అన్నీ మ్యాచ్ అవుతాయి. మ్యాచ్ అయ్యి అక్కడ ట్రేడింగ్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో మీ అందరికీ ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. బ్రోకర్స్ చేసే పని ఏంటంటే మనల్ని స్టాక్ ఎక్స్చేంజ్లో ఆర్డర్ ప్లేస్ చేయడానికి వాళ్ళు మనకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడైతే మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒక మొబైల్ లేదంటే ఒక ల్యాప్టాప్ ఓపెన్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేసి మనం లాగిన్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నాం. ఒకప్పుడైతే కాల్ అండ్ ట్రేడ్ అని ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నది ఆ ఫెసిలిటీ, కానీ దానికి ఛార్జెస్ చేస్తారు ఎక్కువ. సో అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఫోన్ చేసి షేర్ ఖాన్కి కాల్ చేసి, సార్ నాకు విప్రోలో ఒక 100 షేర్స్ నేను కొనాలనుకుంటున్నాను,
ప్లేస్ చేయండి, ఈ ప్రైస్ కొనండి అని చెప్తే వాళ్ళు వెంటనే స్టాక్ ఎక్స్చేంజెస్లో ఆర్డర్ పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైపోయింది, అంతా మన హ్యాండ్స్లోనే మొబైల్ టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం మొబైల్లోనే ఒక ఆర్డర్స్ని మనం ప్లేస్ చేసుకోగలుగుతున్నాం. సో తర్వాత ఉండేటువంటి పార్టిసిపేట్ ఎవరంటే ఇన్వెస్టర్స్. అంటే ఒకటి మనం ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఆర్ రిటైల్ ఇన్వెస్టర్స్. మనల్ని రిటైల్ ఇన్వెస్టర్స్ అంటారు. అంటే మార్కెట్లోని ఇండివిజువల్గా, అంటే మనకి ఎటువంటి సంస్థలతో కూడా మనకి లింకప్ లేదు, మనంతట మనం షేర్స్ కొంటున్నాం, మనం షేర్స్ అమ్ముతున్నాం. అటువంటి వారిని రిటైల్ ఇన్వెస్టర్స్ లేదా ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అనేసి అంటారు. తర్వాత ఉండేటువంటి పార్టిసిపేట్స్ ఎవరంటే ఎఫ్ఐఐస్. ఈ మార్గన్ స్టాన్లీ, బ్లాక్ రాక్ వీళ్ళంతా ఎవరంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు, వేరే కంపెనీస్కి ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వచ్చిన అమౌంట్తో వాళ్ళు ఎక్కువ ఆదాయం సంపాదిస్తుంటారు. వాళ్ళు ఎఫ్ఐఐస్ అంటే ముఖ్యంగా ఎవరంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు ఫారెన్ కంపెనీలో మార్గన్ స్టాన్లీ అనేటువంటి కంపెనీ ఉంది. ఆ కంపెనీ దగ్గర ఎక్కువ ఫండ్స్ ఉన్నాయి, ఓకే, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఆ కంపెనీ ఏం చేస్తుంది, ఇండియన్ ఎకానమీ చాలా బాగుంది, ఇండియన్ ఎకానమీలో కానీ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే నా రిటర్న్స్ ఇంకా ఎక్కువ అవుతాయి అని చెప్పి ఆలోచించేసి వాళ్ళు ఇండియన్ స్టాక్ మార్కెట్స్లోని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళని ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. అలాగే డిఐఎస్ అని ఉంటారు. డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అంటే ఇండియాలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ ఒకవేళ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే వారిని డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. అలాగే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. మీరు పిఎస్యు కంపెనీస్ చూసినట్లయితే, ఓకే, పిఎస్యు కంపెనీస్లో మోస్ట్ ఆఫ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్దే ఉంటుంది. ఓకే, అలాగే మనకి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా మనం ఎఫ్ఐఎస్లో కానీ డిఐఎస్లో కానీ చెప్పుకోవాల్సిన మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఏం చేస్తాయి, ఎవరైతే రిటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా స్టాక్ మార్కెట్స్ గురించి నాలెడ్జ్ ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళందరి దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి ఒక ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో వాళ్ళని కూడా మనము ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో వీళ్ళంతా కూడా స్టాక్ మార్కెట్స్లో మెయిన్ పార్టిసిపెంట్స్. ఇంతమంది వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసేది ఎవరు, సెబీ. ఓకే, సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరిని కూడా సెబీ అనేది కంట్రోల్ చేస్తుంది. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ యొక్క స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో దాన్ని బట్టి మీరు థింక్ చేసి మీరు నేర్చుకొని ఈ యొక్క స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, తర్వాత నేను మీకు చెప్పాను ఒక స్టాక్ మార్కెట్లో మనము ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే, ఒక బిగినర్గా మీరు వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్లో ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో నేను ఇంతకు ముందు చెప్పినట్లు స్టాక్ మార్కెట్లో 2 రకాలుగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒకటి ఐపీఓ ద్వారా, అంటే ప్రైమరీ మార్కెట్, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా మనము స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ టైం కంపెనీ స్టాక్ మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దాన్ని ఐపీఓ అంటారు. ఓకే, సో ఐపీఓలో మనము ఎలాగ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఒక ఎగ్జాంపుల్తో మనం తీసుకుందాం. ఐఆర్సిటిసి ఐపీఓని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం కాబట్టి మీ అందరికీ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక ఐపీఓ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు ఒక కీ డేటాని మనకి ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒక ఐపీఓ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఇష్యూ చేయబడుతుంది. ఓకే, ఆ యొక్క డేట్స్లోనే మనము ఆ యొక్క ఐపీఓకి సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఐఆర్సిటిసి మీరు ఐపీఓ చూసినట్లయితే సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ యొక్క సబ్స్క్రిప్షన్ని వాళ్ళు ఓపెన్ చేసి పెట్టారు. ఓకే, సో ఈ టైంలో మాత్రమే
మనము ఆ యొక్క ఐపీఓకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎలాగుంటుందంటే బుక్ బిల్డ్ ఇష్యూ ఐపీఓ. సో వీటన్నిటి గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు మనం మొత్తం అంతా కూడా తెలుసుకోలేము. ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇష్యూ సైజ్ ఎంత ఉందంటే 2 crores ఆఫ్ షేర్స్, ఈక్విటీ షేర్స్. ఓకే, అంటే 645.112 crores ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్ వాళ్ళు రైజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, దానికోసము ఈ యొక్క ఐపీఓని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో మనకి ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ వచ్చి మనకి 10 రూపీసే, కానీ ఇష్యూ ప్రైస్ వచ్చి 315 నుంచి 320 రూపీస్ మధ్యలో మనం ఎక్కడైనా కోట్ చేసుకోవచ్చు. ఫేస్ వాల్యూ అంటే ఏంటంటే ఒకవేళ కంపెనీ యొక్క మినిమం ప్రైస్ వాల్యూ, అంటే ఫర్ సపోజ్ ఒకవేళ ఐఆర్సిటీసీ ఫ్యూచర్లో ఒకవేళ మూసేస్తే ఆ యొక్క కంపెనీ యొక్క వాల్యూ, ఈక్విటీ షేర్ వాల్యూ ఎంత ఇవ్వచ్చు అంటే మినిమం మీకు 10 రూపాయలు ఇవ్వచ్చు. అర్థమవుతుంది కదా. సో దట్ ఈస్ ద ఫేస్ వాల్యూ. ఒక యాక్చువల్ వాల్యూ ఆఫ్ ది షేర్ వచ్చి 10 రూపాయలు. కానీ ఐఆర్సిటీసీకి మార్కెట్లో మంచి పేరుంది, మంచి గుడ్ విల్ ఉంది, అందరూ కూడా దాన్ని నమ్ముతారు, మంచి బిజినెస్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, వీటన్నిటిని కన్సిడర్ చేసి వాళ్ళు ఆ యొక్క ప్రైస్ని, ఇష్యూ ప్రైస్ని 315 నుంచి 320 రూపీస్కి ఫిక్స్ చేశారనమాట. సో మీరు ఐఆర్సిటీసీ ఐపీఓలో పాలు పొందాలి, నేను పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఈ యొక్క 315 నుంచి 320 లోపు ఏదో ఒక ప్రైస్ మీరు కోట్ చేయొచ్చు. ఓకే, తర్వాత రిటైల్ డిస్కౌంట్, ఎంప్లాయీ డిస్కౌంట్, ఇదంతా ఏంటంటే మీరు కోట్ చేసిన ప్రైస్కి 10 రూపాయలు తగ్గిస్తారనమాట. తగ్గించి మీరు కోట్ చేసుకోవచ్చు. తర్వాత మార్కెట్ లాట్. మార్కెట్ లాట్ అంటే మీరు మినిమం ఎన్ని షేర్స్ కొనాలి, మినిమం ఆర్డర్ క్వాంటిటీ, మార్కెట్ లాట్. సో మినిమం మీరు 40 షేర్లు అనేది కొనాలి. ఓకే, నేను 10 షేర్లకే నేను ఐపీఓ రిజిస్టర్ చేసుకుంటానంటే అవ్వదు. మినిమం 40, ఆ తర్వాత మల్టిపుల్స్ ఆఫ్ 40. అదే మార్కెట్ లాట్ అంటే. మార్కెట్ లాట్ అంటే ఏంటి, 40, 80, 120 అలా. ఓకే, తర్వాత మినిమం ఆర్డర్ క్వాంటిటీ వచ్చి 40 షేర్స్. అది ఎక్కడెక్కడ లిస్టింగ్ జరుగుతుంది, బిఎస్సిలోని, ఎన్ఎస్సిలోని, ఈ రెండిట్లో కూడా అది లిస్టింగ్ జరుగుతుంది. ఇక్కడ మనం ఒక టైం టేబుల్ ఇస్తారు, అంటే బిడ్ ఎప్పుడు వస్తుంది, బిడ్ ఓపెన్ ఎప్పుడు అవుతుంది, క్లోజ్ ఎప్పుడు అవుతుంది. ఓకే, ఒకవేళ అలాట్మెంట్ జరిగినా జరగకపోయినా సరే, జరిగితే ఎప్పుడు మనకి షేర్స్ అలొకేట్ చేస్తారు, ఒకవేళ మనకి అలాట్మెంట్ జరగకపోతే మనకి రిఫండ్ ఎప్పుడు వస్తుంది, ఈ డేట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ మనకి అలాట్మెంట్ జరిగితే మన డీమ్యాట్ అకౌంట్లోకి షేర్స్ ఎప్పుడు వస్తాయి అనేది కూడా ఇక్కడ ఉన్నది. ఓకే, తర్వాత ఐపీఓ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎప్పుడు లిస్ట్ అవుతుంది అనే డేట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వబడతాయి. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనము ఐపీఓలో మనం కోట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఒక అప్లికేషన్ మినిమము ఒక వ్యక్తి ఒక లాట్ తీసుకోవచ్చు, అంటే 40 షేర్స్. మ్యాక్సిమము 15 లాట్స్ తీసుకోవచ్చు, అంటే 600 షేర్స్. అంటే ఒక పర్సన్ లేదా ఒక ఇన్స్టిట్యూట్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంత అమౌంట్ మాత్రమే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయగలరు, 1,92,000. సో ఏం జరుగుతుందంటే ఐపీఓ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్స్ అనేది అలొకేట్ చేయరు. ఓకే, దానికి ఉన్న డిమాండ్ని బట్టి ఎవరైతే ఫస్ట్ ఐపీఓకి రిజిస్టర్ చేసుకుంటారో ఫస్ట్ ఇన్ ఫస్ట్ సర్వ్ బేసిస్లోని ఫస్ట్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి అలొకేట్ చేస్తారు. ఫర్ సపోజ్ మనకి 100 crores ఆఫ్ ఇక్కడ 645 crores ఆఫ్ ఈక్విటీ షేర్స్ వాల్యూ ఇచ్చారు. ఒకవేళ 645 crores కాకుండా 1000 crores మనకి అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, అంటే బిడ్స్ వేశారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఎవరైతే ఫస్ట్ 645 crores వరకు కోర్స్ చేశారో వాళ్ళకి ఫస్ట్ అలొకేట్ చేస్తారు. అలాగే
ఇక్కడ మ్యాక్సిమం వరకు 15 లాట్స్ వరకు మనకుంది. ఫర్ సపోజ్ నేను 15 లాట్స్ ఫస్ట్లోనే నేను కోట్ చేశాను అనుకోండి, నాకు 15 లాట్స్ అలొకేట్ చేయరు, మేబీ 1 or 2 అలొకేట్ చేస్తారనమాట. సో బేస్డ్ ఆన్ ద డిమాండ్ ఈ యొక్క ఐపీఓ అనేది అలొకేషన్ జరుగుతుంది. ఓకే, సో దీన్ని మనము ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది మనం జీరోదాలో చూద్దాం. హౌ టు అప్లై ఫర్ ఐపీఓ ఆన్లైన్. ఒకటి, యూపీఐ ఐడి. బ్రోకర్ మీకు జీరోదా అకౌంట్ ఉన్నట్టయితే మీరు యూపీఐ ఐడి ద్వారా మీరు ఐపీఓలో సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. దానికి ప్రాసెస్ నేను ముందు చూపిస్తాను. తర్వాత ఏఎస్బిఐ బ్యాంక్స్. ఒకవేళ మీకు డిమాట్ అకౌంట్ లేకపోతే, ఒకవేళ మీకు జీరోదాలో అకౌంట్ లేకపోతే మీరేం చేయొచ్చు అంటే, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఏఎస్బిఐ ఫామ్ అని ఉంటుంది. ఆ ఏఎస్బిఐ ఫామ్ని ఫిలప్ చేస్తే మీరు బ్యాంక్స్ ద్వారా కూడా ఈ యొక్క ఐపీఓలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు బ్రోకర్ ద్వారా ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలి అంటే, సో ఇది ప్రాసెస్. ఫస్ట్ మీరు ఒక యూపీఐ ఐడి క్రియేట్ చేసుకోండి. ఫర్ సపోజ్ పేటిఎం యూపీఐ ఐడి ఉంది, గూగుల్ పే ఉంది, బీమ్యాప్ ఉంది. సో వీటిలో మీరు ఏదో ఒక బ్యాంక్ ద్వారా మీ యొక్క యూపీఐ ఐడిని క్రియేట్ చేసుకోండి. తర్వాత జీరోదా అకౌంట్లో కానీ మీ యొక్క బ్రోకర్తో మీరు ట్రేడింగ్ అకౌంట్లో లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత మీకు బ్రోకర్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోని ఐపీఓ ట్యాబ్ అనేసి ఒక ఐపీఓ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఓకే, ఆ యొక్క కంపెనీస్లో మీరు ఏ కంపెనీలో ఐపీఓ సబ్స్క్రిప్షన్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మీరు ఐపీఓ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాంక్స్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? బ్యాంక్స్లో అయితే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్కి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అక్కడ డిమాట్ అండ్ ఏఎస్బిఐ అప్లికేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఐపీఓ డీటెయిల్స్ ఫిల్ చేయమని అప్లికేషన్ ఒకటి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి ఫండ్స్ అనేది బ్లాక్ అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ మీరు ఐఆర్సిటీసీ 15 లాట్స్ కొందాం అనుకున్నారు. 15 లాట్స్కి ఎంత అవుతుంది? 1,92,000 రూపీస్ అవుతుంది. ఈ 1,92,000 రూపీస్ మీరు విత్డ్రా చేయలేరు, ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేరు. ఐపీఓ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఆ యొక్క 1,92,000 రూపీస్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీకు షేర్స్ కానీ అలాట్మెంట్ జరిగితే ఆ యొక్క ఫండ్స్ మీ యొక్క బ్యాంక్లో నుంచి డిడక్ట్ అయిపోతాయి. ఒకవేళ అలాట్మెంట్ జరగకపోతే వాటిని రిలీజ్ చేస్తారు. సో మీరు ఐపీఓకి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు డైరెక్ట్గా వాళ్ళకి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అది ఒక కొత్త ఫెసిలిటీ మనకు సెబీ ప్రొవైడ్ చేసింది. ఏం జరుగుతుందంటే, మనం ఐపీఓ సబ్స్క్రిప్షన్ చేసుకున్నప్పుడు 1,90,000 రూపీస్ మనం వాళ్ళకి పే చేస్తాం. ఈ ఐపీఓ మనకి అలొకేషన్ అయ్యేసరికి ఎన్ని రోజులు పడుతుంది? మినిమం 15 to 20 days పడుతుంది. ఈ 15 to 20 days మన అమౌంట్ ఆ యొక్క కంపెనీ దగ్గర బ్లాక్ అయిపోతుంది. అలా బ్లాక్ అయిపోవడం వల్ల మనకి ఆ యొక్క అమౌంట్ మీద ఇంట్రెస్ట్ రాదు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎప్పుడు మనకు ఇస్తారని చెప్పి డౌట్ ఉంటుంది. దానికోసం సెబీ ఏం చేసిందంటే, మన బ్యాంక్ నుంచి ఫండ్స్ ఐపీఓ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే డిడక్ట్ అవ్వకుండా మన అకౌంట్లో బ్లాక్ చేస్తుంది. ఒకవేళ మనకు షేర్స్ అలొకేట్ చేస్తే మాత్రమే అవి డిడక్ట్ అవుతాయి. ఒకవేళ మనకు షేర్స్ అలొకేట్ అవ్వకపోతే అమౌంట్ అనేది డిడక్ట్ అవ్వదు. మనం విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళు వెంటనే రిలీజ్ చేస్తారు. సో అమౌంట్ విల్ బి డెబిటెడ్ ఫ్రమ్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఓన్లీ వెన్ ద షేర్స్ ఆర్ అలాటెడ్ టు యూ. ఓకే ఫ్రెండ్స్, సో ఒకవేళ మీరు జీరోదా అకౌంట్ ఉంటే జీరోదాలో మీరు ఏ విధంగా ఐపీఓకి రిజిస్టర్ చేసుకోవచ్చు నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడ చూపిస్తాను. స్టెప్ 1 ఏంటంటే, మీరు జీరోదా అకౌంట్కి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పోర్ట్ఫోలియో అనేటువంటి ట్యాబ్ కనబడుతుంది. ఈ పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేస్తే మీకు ఐపీఓ అనేటువంటి ఆప్షన్ కనబడుతుంది. ఐపీఓ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఇక్కడ చూసినట్లయితే ఇండియా మార్ట్, వండర్లా, పార్, సుదర్శన్, ఇవన్నీ కూడా మీకు ఐపీఓస్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. అవి ఎప్పుడు ఆఫర్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఆఫర్ ఎండ్ డేట్ ఎప్పుడు, ప్రైస్ రేంజ్ ఏంటి, ఇందాక మనం చూసాం కదా ప్రైస్ రేంజ్ ఏంటి,
అలాగే మినిమం ఎన్ని ఆర్డర్స్ మనం ప్లేస్ చేయొచ్చు, వీటన్నిటి గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు వండర్లా అనే కంపెనీలో సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ బిడ్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఆ యొక్క బిడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే వండర్లా ఎన్ఎస్సిలో లిస్ట్ అయింది. ఇష్యూ ఓపెన్ టైము, ఇష్యూ ఎండ్ టైము, మీకు ఇష్యూ సైజు, ఫేస్ వాల్యూ, ఈ యొక్క అంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్లో డిస్కస్ చేసామో ఐపీఓ గురించి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఉంటాయి. నేను మీకు ముందుగానే చెప్పాను, మీరు ఒక యూపీఐ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. అది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. మీరు పేటిఎంలో యూపీఐ ఉంది, అలాగే గూగుల్ పేలో యూపీఐ ఉంది, అలాగే మీ ఓన్ బ్యాంక్ అకౌంట్లో కూడా మీరు యూపీఐ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క యూపీఐ నెంబర్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేస్తే ఇప్పుడు మీరు సుదర్శన్ అనేటువంటి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. సో అక్కడ మినిమం క్వాంటిటీ వచ్చి మీకు 1600. ఓకే, మినిమం క్వాంటిటీ 1600 ఉంది. సో మినిమం క్వాంటిటీని మీరు సెలెక్ట్ చేసి కట్ ఆఫ్ ప్రైస్ అనేది మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు కట్ ఆఫ్ ప్రైస్ ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ ప్రైస్కి మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదంటే మీరైనా ఇక్కడ ప్రైస్ మెన్షన్ చేయొచ్చు. తర్వాత మీరు క్వాంటిటీని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూసినట్లయితే 1600 అని ఉంది, అది ఒక లాట్. ఇక్కడ మీరు చూసినట్లయితే మినిమం ఆర్డర్ క్వాంటిటీ 1600, మార్కెట్ లాట్ ఆల్సో 1600, టిక్ సైజ్ 1. సో మీరు మినిమం ఆర్ మ్యాక్సిమం 1600 షేర్స్ మాత్రమే మీరు ఇక్కడ కోట్ చేయగలరు. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, మీరు మినిమం ఆర్డర్ క్వాంటిటీ 19. సో మీరు ఎంతవరకు చేయొచ్చు అంటే 19 మల్టిపుల్స్, 19, 38, 38 ప్లస్ 19, ఈ విధంగా వాళ్ళు మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఇచ్చారు, అలాగే మార్కెట్ లాట్స్ ఇచ్చారు. సో ఎన్ని లాట్స్ వరకు మీరు మ్యాక్సిమం చేయగలరో అది అక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీకు టోటల్ అమౌంట్ మీకు ఎంత బ్లాక్ అవుతుంది మీ బ్యాంక్ అకౌంట్లో అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఈ రైట్ టిక్, నేను ఈ యొక్క ఐపీఓని అగ్రీ చేస్తున్నాను అని చెప్పి సబ్మిట్ చేసినట్లయితే మీరు ఐపీఓకి రెడీ అయినట్టే. ఇక్కడ ఒక మ్యాండేట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ మ్యాండేట్ ఏం చేస్తుందంటే దీన్ని బ్యాంక్కి పంపిస్తారనమాట. బ్యాంక్కి పంపించినప్పుడు ఈ యొక్క 14,552 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్లో బ్లాక్ అయిపోతుంది. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి, మీ యొక్క ఐపీఓ రిజిస్ట్రేషన్ అయిపోయినట్లే. వెరీ సింపుల్ కదండి, ఆన్లైన్ మేడ్ ఐపీఓ ఇస్ వెరీ ఈజీ. నెక్స్ట్ బ్యాంక్స్ ద్వారా మనం ఎలాగా చేసుకోవాలి అనేది కూడా నేను ఎగ్జాంపుల్లో చూపిస్తాను. స్టెప్ 1 ఏంటంటే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు మేనేజ్ ఐపీఓ అప్లికెంట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డిమాట్ అండ్ ఏఎస్బిఐ సర్వీసెస్ అనేటువంటి ఆప్షన్ కనబడుతుంది. నేను ఎస్బీఐ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, వేరే బ్యాంక్స్ వేరే రకంగా ఉంటాయి. మీరు ఒకసారి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. సో డిమాట్ అండ్ ఏఎస్బి సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే మీకు ఐపీఓ ఈక్విటీ అనేటువంటి ఆప్షన్ కనబడుతుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఇక్కడ వస్తాయి. మళ్ళీ మీరు ఏ యొక్క ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క ఐపీఓ రేడియో బటన్ దీని మీద క్లిక్ చేసి గో అని క్లిక్ చేస్తే మీరు దానికి అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఇందాక మనం చూసాం కదా కట్ ఆఫ్ ప్రైస్, మీరు ఏ ప్రైస్కి ఇద్దాం అనుకుంటున్నారు ఆ యొక్క ప్రైసెస్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే, కట్ ఆఫ్ ప్రైస్ కానీ ప్రైస్ మీరు ఏదైనా బిడ్ వాల్యూ ఇద్దాం అనుకుంటున్న ఆ ప్రైస్ కానీ మీరు ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి, దట్స్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, సో సెకండరీ మార్కెట్లో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క సిరీస్ని మీరు కంటిన్యూ చేయండి. రాబోయే రోజుల్లో నేను ఇంకా ఎక్కువ వీడియోస్ పెడతాను. మీరు ఈజీగా స్టాక్ మార్కెట్స్ గురించి నేర్చుకొని దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్.